హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మా యొక్క లంచ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఈరోజు నేను చేసింది వచ్చేసి పనీర్ పుదీనా పులావ్ అనమాట. సో అప్పుడప్పుడు కొంచెం ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. రెగ్యులర్ బిర్యానీ రెసిపీస్కి బదులుగా ఇలా చేశాను. ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసి, అవి నాటు గుడ్లు అంట అండి, అందుకే మరీ చిన్న చిన్నగా ఉన్నాయి. అండ్ దీంట్లోకి పెరుగు పచ్చడి చేయాలి, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అందుకని రెగ్యులర్ పెరుగు మాత్రమే ఉంచేసాను. ముందైతే బియ్యం కడిగి పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు చూపించిన రెసిపీ బిర్యానీ రైస్తో చేస్తే ఇంకా టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయి, బట్ నేనైతే మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ రైస్ తోటే చేస్తున్నాను. అండ్ ఈరోజు రెసిపీ చేయబోయే ముందుగా మీకు ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నటువంటి ఒక మళ్ళీ స్టాక్ పాట్ ఒకటి మీతో షేర్ చేస్తాను. ఇంతకు ముందు మీకు చూపించుంటే కొంచెం పెద్ద సైజు 4 లీటర్స్ తీసుకున్నాను కదా, సో ఇది వచ్చేసి చిన్నదనమాట. పర్ఫెక్ట్ ఫర్ రైస్ రెసిపీస్. ఇంట్లో మనం సింపుల్గా ఒకసారి ఒక 3 to 4 మెంబర్స్కి చేసుకునే అన్నం కానీ పులావ్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. గ్రేవీ డిషెస్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సరిపడంత మందంగా మంచిగా మనకి ఇండస్ వ్యాలీ లోగో తెలిసిపోతుంది కదా, SS304 అని ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. ఎంత బాగుందంటే మనకి అస్సలు నాన్ స్టిక్కీగా పనిచేస్తుందండి. ఇది 2 లీటర్స్కి, ఇంతకుముందు నేను చూపించింది మీకు 4 లీటర్స్ అనమాట. గ్లాస్ లిడ్ వస్తుంది అండ్ మనకి వైడ్ లాంగ్ ఉంటుంది. ఇండక్షన్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ది కాబట్టి త్వరగా మనకి కుకింగ్ కూడా అయిపోతుంది అండ్ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా మనకి ISO 9001 సర్టిఫైడ్ అనేటువంటి మెటీరియల్ అనమాట. సో 2 లీటర్ కెపాసిటీ కాబట్టి తీసుకోవాలంటే స్క్రీన్ మీద మోర్ల స్వప్న అనే కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఈ ప్రోడక్టే కాదండి, ఏది పర్చేస్ చేసినా కూడా మీకు అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ నేను తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ లింక్తో పాటుగా అదర్ ప్రోడక్ట్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను. వాటిలో మీకు ఏమైనా నచ్చినా కూడా నా కోడ్ యూస్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. రోజులు పెడితే ఆక్సిడైజ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది కదా, సో అలా సేల్ చేసేయచ్చు అని చెప్పేసి ముందు రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా మనము ఈ రైస్కి ప్రాసెస్ ఏంటంటే, ఇంతకుముందు నేను పుదీనా పులావ్ చేసేటప్పుడు పుదీనా పేస్ట్ లాగా చేసి అన్నంలో మిక్స్ చేసేదాన్ని. అప్పుడు చూపించిన ప్రాసెస్ వేరు అండ్ ఇవాళ చూపించే ప్రాసెస్ వేరు అనమాట. ఇదేంటంటే మనము రైస్లోనే మొత్తం ఏదైతే ప్రిపేర్ చేయాలో అదంతా మిక్స్ కలిపేసేసి చేస్తే మీకు దొన్నే బిర్యానీ అని చెప్పేసి అంటారు కదా, సేమ్ అలాంటి టేస్ట్ అండ్ ఫీల్ వస్తుంది అనమాట. మైల్డ్గా ఉంటుంది, అంటే ఎక్కువ మసాలా ఉన్నట్టుగా అనిపించదు. చాలా బేసిక్. దానికి కొంచెం నేను అడిషనల్గా పన్నీర్ టచ్ ఇచ్చాను. కావాలంటే మనం ఇదే పన్నీర్ని ఎక్స్ట్రా కర్రీ లాగా కూడా గ్రేవీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇవాళ నేను చూపించే ప్రాసెస్కి ఎటువంటి కర్రీ లేకపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది రైస్ అనేది. డైరెక్ట్గా తినేసేయచ్చు. కొంచెం రైతా ప్రిపేర్ చేసుకుని కావాలంటే మనం ఏదైనా గ్రేవీ బేస్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఈ రైస్ ఐటెం నేను ఇవాళ చూపించినట్టు చేసుకుంటే మీకు ఎటువంటి కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఒక సింగిల్ పాట్ రెసిపీగా పిల్లలకి మనము లంచ్ బాక్స్లోకైనా హస్బెండ్స్కి లంచ్ బాక్స్లోకైనా మనం ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు కూడా టేస్టీగా చేయొచ్చు. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక 2 టమాటాలు నేను ఇందులో యూజ్ చేసింది. అండ్ పన్నీర్ ఉంది కాబట్టి వాడుతున్నాను. పన్నీర్ లేకపోయినా కూడా మీరు సేమ్ రిమైనింగ్ పుదీనాతోటి నేను ఎలా చూపిస్తానో అలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. మనకు ఒక్కొక్కసారి ఇంట్లో ఆకుకూరలు ఏదో ఒకటో రెండో టమాటాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ కూరగాయలు ఉండవు. సో ఆకుకూరలు మీన్స్ అవి పుదీనా కొత్తిమీర మనం గార్నిషింగ్ కోసం ఉంచుకుంటాం కదా, అలాంటప్పుడు కూరగాయలు ఏమీ లేకపోయినా కూడా ఇంత స్పెషల్గా చేసి పెట్టచ్చా అని అనిపిస్తుంది అనమాట మీకు ఇవాళ నేను చూపించిన ప్రాసెస్ చేస్తే. సో బాబు వచ్చాడు కదా, అందుకని చెప్పేసి హాలిడేస్ ఇచ్చారులేండి, తన కోసం ఈ రెసిపీ అయితే ఇవాళ చేస్తున్నాను. హీఈస్ ఇంప్రెస్డ్ అనమాట, నచ్చింది తనకి. సో ఫస్ట్ అయితే ఈ కడాయిలో నేను నా దగ్గర ఉన్న ఆలివ్ ఆయిలే యూస్ చేస్తున్నాను. అది తీసుకుని చాలా డేస్ అయింది, అది యూస్ చేసి తెద్దాంలని అది వేసేసాను. మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కాస్త షాజీరా, చెక్క, లవంగ, యాలక ఈ 3 వేసాను. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ. ఈ పులావు నేను ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకి నార్మల్గా వస్తుందండి. ఇంకొంచెం స్పైసీగా కారంగా తినాలి అనుకునే వాళ్ళు నేను వేసిన ఒక్క పచ్చిమిర్చిని మీరు ముక్కలుగా కట్ చేసి వేయకుండా మనం పుదీనా పేస్ట్ చేసుకుంటాం తర్వాత, ఆ టైంలో గ్రైండ్ చేసుకున్నారనుకోండి అసలు సూపర్ స్పైసీగా ఉంటుంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు అలా ట్రై చేయండి. స్పైసీగా వద్దు, మైల్డ్గా ఉండాలి, మనం పిల్లల కోసం మనకు మామూలుగా తినాలనుకునే వాళ్ళు ఇలా ముక్కలుగా వేసుకోండి. ఎందుకంటే నేను ప్రీవియస్ టైం చేసినప్పుడు పుదీనాతో పాటుగా పచ్చిమిర్చి వేశాను. అసలు సూపర్
స్పైసీ అనమాట. భలే అనిపించింది నాకు. కాకపోతే అంత స్పైసీనెస్ తినలేకపోయాను. అందుకని ఈసారి అలా యాడ్ చేయలేదు. ముక్కలు మాత్రమే విడిగా యాడ్ చేశాను. మనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో పన్నీర్ కూడా ఫ్రై చేశాను. యూజువల్గా స్టీల్వి ఏంటంటే పన్నీర్ కొంచెం తడి ఉన్నలాంటివి మనం ఫ్రై చేస్తే వెంటనే అడుగంటేస్తూ ఉంటాయి. కానీ ఇది అస్సలు ఏమాత్రం అడుగంటలేదు. చాలా నాన్ స్టిక్కీగా చాలా బాగుంది. రియల్గా మీరు కనుక ఒక నాన్ స్టిక్ టైప్వే కొనుక్కోవాలి స్టెయిన్లెస్ స్టీల్లో అనుకుంటే ఇవి ట్రై చేయండి. ఇంతకుముందు మీకు ఒక బుజ్జి కడాయి కూడా చూపించాను. అది కూడా అసలు ఎంత బాగుందంటే మనం గారెలు కానీ ఏవి చేసుకున్నా కూడా కర్రీస్ అసలు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. నేను చెప్పానని కాదు, మీరు ట్రై చేస్తే మీరే అప్పుడు అనుకుంటారనమాట, ఓకే డెఫినెట్లీ నేను నిజంగానే చెప్పారు అని. సో ఇంకా మన రెసిపీకి వచ్చేస్తే నేను పుదీనా ఇందాక మీరు చూసారు కదా, ఒక కట్ట పుదీనాలో ఇంకా కొంచెం పుదీనా అది కొత్తిమీర అయితే ఏం వేయలేదు. పుదీనాలో ఒక 2 టమాటాలు మధ్యలో కట్ చేసి అవి వేసేసి మొత్తం గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అంతా కూడా మనం మగ్గించుకున్న ఉల్లిపాయ పేస్ట్కి అయితే వేసేసాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కాస్త ఉడకడం వల్ల పచ్చివాసన పోతుంది. మనం ఇదే పేస్ట్ లాగా కూడా కుక్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఆల్రెడీ వేయంగా మిగిలిన గ్రేవీలో ఉన్న పల్ప్ అంతా కూడా గిరిగిరి మనం వేయలేము కదా, ఇది చేసే లోపల అది కుక్ అవుతుంటుందని చెప్పేసి ఇక మిగతా ఏదైతే మిక్సీ జార్లో మిగిలిందో అదంతా నేను నానబెట్టుకున్నటువంటి బియ్యంలోకి తీసేసుకున్నాను. సో ఇవి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక చూసుకొని గ్రేవీ ఎంతైతే దగ్గరకు వచ్చిందో దానిని బట్టి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేసేసాను. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు మనం వేసినవి ఇంకా స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులో బిర్యానీ ఆకు అనేది వేయడానికి నా దగ్గర టైంకి లేవు. అది కూడా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అదొక్కటి మిస్ అయింది. ఇంక ఇవన్నీ వేసేసి చివరిగా వాటర్లో ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు వేసింది సరిపోయిందా లేదా మనం ఉడికించుకున్న అన్నానికి, చాలకపోతే సరిపడా వేసుకొని కలిపేసి ఇక మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అన్నం ఎలా వండుకుంటాం అలా వండేసామంటే మన పని మనం చూసుకునే లోపల, లేదంటే మీరు కావాలంటే సైడ్ ఒక గ్రేవీ డిష్ అలా ప్రిపేర్ చేసుకునే లోపల మనకి పర్ఫెక్ట్గా పుదీనా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ కూడా ఒక్కొక్క ముక్క సాఫ్ట్గా భలే ఉంటాయండి. అన్నంలో ఉడికిన తర్వాత తింటుంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ టేస్ట్గా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూసారా, మనం కట్ చేసిన పన్నీర్ పీసెస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. అండ్ మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్స్కి ఇది కొంచెం వేరేగా కూడా అనిపిస్తుంది మనకి. ఇంకా నేను 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసి అందులోనే పెట్టేసాను. అవి కూడా ఇంకొంచెం వేడికి కాస్త హీట్ అవుతాయని. ఇంకైతే మేము మా లంచ్ ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నెక్స్ట్ వీడియోలో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు చేసిన రెసిపీ పిక్ పోస్ట్ చేయాలనుకుంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో నాతోటి షేర్ చేసుకోండి. అండ్ దీనికోసం గడ్డ పెరుగు, మంచిగా లీటర్ పెరుగు తోడేసి రెడీగా పెట్టాను. అండ్ ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.